ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చైనా పెద్ద కుట్రను బట్టబయలు చేసింది. చైనీస్ ఆన్లైన్ గేమింగ్ అప్లికేషన్లపై దర్యాప్తు సంస్థ పెద్ద చర్య తీసుకుంది. మొదటిసారిగా ఆన్లైన్ గేమింగ్ యాప్ ఫీవిన్తో అనుబంధించబడిన చైనీస్ పౌరుల క్రిప్టో ఖాతాలను ఈడీ స్తంభింపచేసింది. చైనా పౌరుల నుంచి 25 కోట్లను దర్యాప్తు సంస్థ స్వాధీనం చేసుకుంది. ఈ గేమింగ్ యాప్ ద్వారా భారత్ నుంచి చైనాకు 400 కోట్లు చేరినట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ కేసులో 4 భారత పౌరులను కూడా ఈడీ అరెస్ట్ చేసింది. భారతదేశంలో ఈ గ్యాపింగ్ ద్వారా చైనా మూలాలున్న పౌరులు భారతదేశంలో పెద్ద మొత్తంలో 400 కోట్ల రూపాయలు సంపాదించారని, ఈ డబ్బు చైనాకు చేరిందని ఈడీ దర్యాప్తులో తేలింది. 3 చైనా పౌరులకు చెందిన 3 క్రిప్టో ఖాతాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. గేమింగ్ యాప్ల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను బలహీనపరిచేందుకు చైనా పెద్ద కుట్ర పన్నింది. ఇటీవలి గేమింగ్ యాప్నకు వ్యతిరేకంగా దేశంలో పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు చేసింది. ఆ సమయంలో కొందరు భారతీయులను అదుపులోకి తీసుకుంది. ఫీవిన్ యాప్ ఆధారిత ఆన్లైన్ బెట్టింగ్ గేమర్ల నుంచి సేకరించిన డబ్బును కొందరి బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అందుకు ప్రతిగా యాప్ యజమానులు రీఛార్జ్ చేయడానికి కమిషన్ ఇచ్చేవారు. ఒడిషా రూర్కెలాకు చెందిన అరుణ్ సాహు, అలోక్ సాహు రీఛార్జ్ చేసే వ్యక్తులుగా పనిచేశారని ఈడీ అధికారులు వెల్లడించారు. ఫీవిన్ యాప్ ద్వారా బ్యాంకు ఖాతాలో వచ్చిన డబ్బు క్రిప్టో కరెన్సీగా మార్చారు. ఫీవిన్ యాప్ నుంచి సంపాదించిన క్రిప్టో కరెన్సీని చైనీస్ వ్యక్తుల వాలెట్లలో విదేశీ క్రిప్టో ఎక్స్చేంజ్లో జమ చేశారని ఈడీ అధికారులు వివరించారు.